ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏనా నీకు ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇదే కోసం నేను స్టార్టింగ్ లో అడిగా, మొత్తం స్టోరీ విన్నాక ఏ డెసిషన్ తీసుకుంటావు ఒకసారి ఆలోచించినానా అని. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఈవిడికి నువ్వు కావాలేమో, నీకు ఆ అమ్మాయి అవసరంలా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్టే టైము చెడు కూడా ఆడేస్తుంది మగాళ్ళని. అర్థమవుతుందా? అర్థమైంది. నీకు డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేము ఇంకా ప్రొసీడింగ్స్ మాట్లాడిన తర్వాత కంక్లూజన్ మాట్లాడతా. ఓకే మేడం. ఆవిడ సీరియస్ అవ్వద్దని వాళ్ళిద్దరూ మాట్లాడారు చూసి దానికి కోపం వచ్చింది నాకు. ఆవిడ సీరియస్ అవ్వద్దు అసలు ఇట్లా వదిలేస్తే ఎట్లా? తల్లిదండ్రులు చెప్పరు, భర్త చెప్పరు, నేనున్నాను మేడం. చెప్పడానికి ఉన్నారమ్మా మీరు. మీరు చెప్పే చూసుకుంటున్నారు కదా. ఇట్లా మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు ఇక్కడ. అసలు మీ భాగవతాలు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాం తెలుసా? ఈ అబ్బాయికి సేవ్ చేయడానికి, ఈ అబ్బాయికి న్యాయం చేయడం కోసం మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాం. ఎవరికి పంచాలా అని ఇక్కడ ఆవిడ పంపకాన్ని చేయడానికి కాదు. ఆగండి, ఇంకో గంట ఆగితే మిమ్మల్ని పోలీసులు పిలిచి ఎక్కడ పంపించాలో పంపిస్తాం. ఈయనకి ఆ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు చేసిన భాగవతం అంతా ఎందుకు ఎంటర్టైన్ చేసామో తెలుసా? అతనికి ఎవిడెన్స్ ఇవ్వడానికి, లీగాలిటీ కోసం ఎంటర్టైన్ చేసాం మిమ్మల్ని. పిచ్చెక్కినట్టు వాగుతున్నారు కదా, మీ పేరెంట్స్కి కూడా ఇస్తాం. మాట్లాడండి సార్, వీళ్ళ భాగవతం ఏంటి అసలు? వీళ్ళు నిజంగానే సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తుల సొసైటీలో వీళ్ళిద్దరిని వదలొచ్చా వదలకూడదా? మా ఇద్దరిని సైకలాజికల్ గా మా ఇద్దరిని వదిలేయండి. ఎక్కడికి వదిలేదు? ఎక్కడికైనా సరే సార్, హ్యాపీగా ఉంటాం. నా వల్ల కావట్లేదు. వీక్లీ కానీ నీకే అంత ఉంటే టూ నాతో వీక్లీ మరి అదే కదా సార్ నా బాధ అంతా. వీడెవడు సార్? బ్యాట్ చేస్తుంది వీడే సార్. ఎవడు? మీరు మారరా బాబు? మేడం అలా మేడం అలాగ గొంతు చించుకుని ఆవిడ బాధ ఆవిడ వ్యక్తపరుచుకున్నా కూడా ఆ అమ్మాయికి ఎలాగ సార్ వీళ్ళకి ఎక్కడ పడాలో అక్కడ పడాలి సార్. ఎవరితో పడాలో వాళ్ళతో పడాలి. చెంచల్ కూడా వెళ్ళాలి. పేర్లు కూడా తెలిసినాయి కదమ్మా. ఇప్పటి వరకు కూడా నేను ఏమనుకుంటున్నాను మేడం, వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియక మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కానీ ఒకటి చెంచల్ కూడా అంటున్నాడు, ఇంకోటి ఏదో అంటున్నాడు. అంటే అవి ఎలా ఉంటాయి, ఏదో సినిమాల్లో చూపించినట్టు ఉంటాయి అని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఓసారి పంపిస్తే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా నిన్ను జైల్లో వేసి ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఏంటంటే మీ ఇద్దరికి కూడా ఏంటంటే ఒక పక్క నుంచి వద్దు, మీరు ఏమన్నా పంచుకోండి. కానీ ఫైనల్ గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికైనా కూడా అతనికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవం ఏదైతే కనుక మొదటి నుంచి మీ ఆవిడ అంటుంది కదా, అనుమానం అనేటటువంటి మాట అంటుంది కదా. బహుశా ఏంటంటే నువ్వు అనుమానం పడుతున్నావు అనేటటువంటి పిక్చర్లో నీ పెట్టి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి కంటిన్యూ చేసింది. వాస్తవానికి నాకు నిజంగా నా గట్ ఫీలింగ్ ఏంటంటే కనుక ఇది అనుమానం కాదు, నిజం ఒకటి. ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఏదైతే నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావో, నువ్వు ఎలాగో ఒక డెసిషన్ తీసేసుకున్నావు, ఇంక ఈ అమ్మాయి వద్దు, ఈ గోల వద్దు, ఇవి చిన్నటువంటి విస్తరలు రోడ్డు పడితే కనుక కుక్కలు నాకుతాయో ఏదో అనేటువంటి ఫీలింగ్ నీకు వచ్చింది కదా. వెల్ డన్. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ. బహుశా ఏంటంటే వీళ్ళిద్దరిని కాదు, వీళ్ళిద్దరిలో ఒకరిని చూసినా కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఎయిర్ ఆఫ్ డౌట్ అంటూ ఉంటాం. ఎయిర్ ఆఫ్ డౌట్ అంటే కనుక ఇక్కడ నీకు కనిపించింది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. కనిపించినటువంటి ఇంకా ఎంత ఉంది, ఎంత చండాలం ఉంది అనేటటువంటిది మనం ఇంకా చూడవలసింది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ వీళ్ళిద్దరితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు సార్? వినండి, మీ ఇద్దరు తర్వాత బయట మాట్లాడు. వీళ్ళిద్దరితో మాట్లాడటం ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడేటటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ ఒక టగ్ ఆఫ్ వార్ మాత్రమే. వాడికి దక్కేది నాకు దక్కేది వాడికి దక్కకూడదు, నాకు దక్కేది వాడికి దక్కదు అనేటటువంటి పోరాట పట్టమే ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటిది ఏంటంటే కనుక ఆ అమ్మాయికి వీళ్ళు పూర్తి స్థాయి అలవాటు పడిపోయారు. ఎందుకంటే కనుక ఇంత ఇక్కడ వైలెన్స్ జరుగుతున్నా కూడా ఆ అమ్మాయి మాట తీరు, ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఉంది అనేది మనం చూసుకోవాలి. వీళ్ళందరినీ బీపీడీస్ అంటారు, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్. ఎంత కొట్టుకుంటున్నా కూడా ఆ అమ్మాయి ఒకే ఒక పదం ఏం వాడుతుందంటే, మనం శాంతియుతంగా తేల్చుకుందాం, కూల్గా ఉండండి, మీరేమి కొట్లాడుకోకండి, ఇలా మాట్లాడుతుంది. అంటే కనుక అంటే ఇంత పంచాయతీ జరిగి ఇక్కడ ఇంత వాడి వేడి నడుస్తున్నా కూడా ఆ అమ్మాయి అంత కూల్గా మాట్లాడుతుంది అంటే కనుక ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి పంచాయతీలు ఈ అమ్మాయికి కొత్త కాదు అనేది ముదురు ముచ్చు. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయికి అర్థం అయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు చాలామంది ఉన్నారనేది. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయికి మన ఇద్దరమే కాదు, మన ముగ్గురమే కాదు, చాలామంది ఉన్నారు అనేటటువంటిది వీళ్ళిద్దరికీ అర్థం కావాలి. సో ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఏంటంటే కనుక ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం అన్నమాట. ఎక్కడికక్కడ ఆ మనుషులను వాడుకుని ఆ పడవను అనేటటువంటిది అలా దాటుకుంటూ మనుషుల్ని ఒకళ్ళు ఏటీఎం కార్డు కింద వాడుకుంటుంది, ఒకళ్ళు ఓఏ రూములకు వాడుకుంటుంది, ఒకళ్ళు బట్ట నిప్ప పప్ప
ఈ అబ్బాయిని ఏమొచ్చి భర్త అనేటటువంటి లేబుల్ గురించి ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటుంది. దిస్ ఈస్ ఎ కామనాలిటీ. ఇప్పుడు మనం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంత విడమర్చి మనం మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి నిప్పండి, ఆ అమ్మాయి నాకే దక్కుతుంది అనేటటువంటి మాట్లాడేటటువంటి వీళ్ళిద్దరూ ఏంటంటే కేవలం ఏంటంటే టూ ఇమ్మెచ్యూర్ ఈడియట్స్ అని అంటూ ఉంటాను అనమాట. వీళ్ళ సంగతి ఎప్పుడు బయట అవుతుందంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ పేరెంట్స్ని ఇక్కడ కూర్చోపెట్టి మీ అబ్బాయిలు ఈ వయసులో ఉండేటటువంటి మీ అబ్బాయిలు వీళ్ళేదో ఉద్యోగాలు చేసేస్తున్నారు, చదివేసుకుంటున్నారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు కదా. వాస్తవాలు ఏంటంటే ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల గురించి ఇలాగ ఇల్లీగల్గా అన్ఎథికల్గా వీళ్ళిద్దరు కొట్టుకుసేస్తున్నారు అనేది ఆ పేరెంట్స్ ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్తే కనుక లీగల్ సిస్టమ్ ఏ విధంగా బుద్ధి చెప్తుంది, ఏ విధంగా ఎవరు ఎంతసేపు జైల్లో ఉంటారు అనేటటువంటి ఒక ఎత్తు అయితే కనుక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కని పెంచినటువంటి తల్లిదండ్రుల ద్వారానే మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి సార్ మేము కూడా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం, ఇప్పుడు మేము కూడా చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయాము అంటే కనుక మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే కనుక ఆ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మొత్తం అంశంలో ప్రధానమైనటువంటి ఎవరైనా కర్త క్రియ ఈ అమ్మాయి అని మనం ఎందుకు నేను అంటున్నానంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఎక్కడ బుద్ధి వచ్చినట్టు మనకు అనిపించట్లేదు. ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతా, ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతాను అనేటటువంటి మాట అంటుంది. అసలు ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఈ అమ్మాయి మెంటాలిటీని ఎంత లోతుగా మనం విశ్లేషించాలి, ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని మార్చడానికి ఎన్ని వందల వేల కౌన్సిలింగ్ సెషన్లు కావాలి అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సింపుల్గా ఆ అబ్బాయి విడాకులు తీసుకున్నాడు, ఆ అబ్బాయి గట్టెక్కాడు అనేటటువంటిది ఇక్కడ చాలా చిన్న ఇష్యూ, ఓన్లీ 1% ఆఫ్ ద ఇష్యూ. ఈ అమ్మాయిని ఈరోజు బయటకు వదిలితే కనుక ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ మన ప్రత్యక్షంగా ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే వీళ్ళని రోడ్డు మీద తీసుకెళ్తే కనుక కత్తిపోట్లే కనిపిస్తాయేమో, ఇంకా భయంకరమైనటువంటి వార్తలు రేపొద్దున టీవీ ఛానల్స్లోని న్యూస్ పేపర్లో చూడవలసినటువంటి అవసరం అవుతుంది. ఎక్కడో చూడట్లేదు మనం వాడేమొచ్చి వాళ్ళు భార్యని చంపేసి భర్తను కూడా పాతి పెట్టేశాడు, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాం? ఇలాంటి అంశాల్లోనే ఇటువంటి అక్రమ సంబంధాల వల్లే ఏర్పడుతున్నాయి అనేది మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిసింది అనేటటువంటి ఆలోచన కంటే ఇది బహుశా ఇక్కడి నుంచి ప్రారంభం అయింది, మన కంటపడటం అనేటటువంటిది ఈరోజు సమాజం మన ద్వారా చేసుకునేటువంటి ఒక అదృష్టం కింద మనం భావిద్దాం. ఈ అమ్మాయిని మార్చాలి, ఈ అమ్మాయికి ఒక ఆలోచన శైలి పెంపొందించాలి, ఈ అమ్మాయికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏం అవసరమైనా కూడా ఈ అమ్మాయిని మార్చిన తర్వాత ఇక్కడి నుంచి పంపటం అనేది జరగాలి. కానీ లేదంటే ఈ అమ్మాయి ఎవరికి వాళ్ళని ఒక విస్తర్లాగా వాడేసుకుంటుంది అనేటటువంటి ప్రమాదం ఉంది. సమాజానికి ఇలాంటి అమ్మాయిలు చాలా చేటు. ఎక్కడో కూడా ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచి బుద్ధి చెప్పినా కూడా 0.5% కూడా ఆ అమ్మాయిలో ఒక కంటతాడు కానీ పశ్చాత్తాపం కానీ తప్పు జరిగిందని కానీ ఏమీ అనట్లేదు. ఇప్పటికీ ఏం పాట పాడతావమ్మా, ఏమంటావు ఇప్పటికీ? ఏమంటానంటే కథం కథ జరిగింది, నాతో కొత్త జీవితం ఎలా బ్రతకాలి సార్? ప్రారంభించాలి. తనతో డైవర్స్ అంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, ఎలా వాళ్ళేం బ్రతకాలి నేను? వద్దనట్లేదమ్మా, వాళ్ళిద్దరు వాళ్ళే కావాలంటున్నారు, పంచుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు కావాలి అని అంటున్నారు. ఆ, వాళ్ళిద్దరికి ఓకే అయితే నాకు ఓకే అండి. అయ్యో బాబోయ్, అంటే మేము ఇంతవరకు అరుచుకున్నది, తిట్టింది, పరువు, ప్రతిష్ట, నీకు బుర్ర లేదు అనేది ఏమీ అర్థం కావట్లేదమ్మా నీకు? సో కాబట్టి మేడం ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలని సమాజంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా కొంపల్ని ముంచుతారు, చాలామంది సూసైడ్ చేసుకోవటానికి కారణమవుతారు, హత్యలు జరగటానికి కూడా ఇలాంటి వాళ్ళే పురుగలుపుతారు అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం. ఈ అమ్మాయి ఒక నిదర్శనం. మేడం నేను ఒక విషయం చెప్తున్నా మేడం, ఆ అమ్మాయి వీడితో హ్యాపీగా ఉండదు, వీడితో హ్యాపీగా ఉండదు. ఎందుకంటే వాడితో పెళ్లి చేసుకుంది, వీడికేమో పెళ్ళైందని తెలుసు. ఎలాంటి విషయం తెలియదు నాతో, కాబట్టి నాతోనే హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళైన విషయం నాకు తెలియదు, బాబు, నీ వీళ్ళు ఎవరు వల్ల ఉన్నాడని విషయం అరే, తెలియదు. మీకు సో రావు. నాతో స్వామి, పంపేయండి మేడం. నువ్వు ఎవరితో చెప్పండి. హ్యాపీగా ఉంటావు, వాడు మమ్మల్ని ఎవరితో చెప్పండి. హ్యాపీగా ఉంటావు, మీరిద్దరు ఎవరితో హ్యాపీగా ఉంటారు అనేటటువంటిది ఈ రోజు ఇక్కడ అసందర్భం, మోస్ట్ అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఎవరితో హ్యాపీగా ఉంటారనేది కాదు, ఆ అమ్మాయి బయటకు వెళ్ళి ఎన్ని జీవితాలు నాశనం చేయకుండా ఉండాలి అనేటటువంటి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేసండి. వాళ్ళిద్దరు ఆల్రెడీ విడాకులు అయిపోయింది, కానీ అక్కడితో మా కథ ఆగదు. పంపేయండి సార్, విన్ పంపేయండి. అరే నువ్వు రా. మీ ముగ్గురు పెళ్లి చేసుకొని చావండి అయ్యా, మీ ముగ్గురు పెళ్లి చేసుకొని చావండి, అది ఇక్కడ ఇంపార్టెంట్. వీడెందుకు మధ్య విన్ పంపేయండి సార్, నేను చూసుకుంటా. నాతో ఆల్రెడీ ఉంటుంది సార్. చూస్తున్నారు కదా ఓ 5 minutes మమ్మల్ని కూడా మాట్లాడండి. వీడు ఇక్కడ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయిని. రేపు పొద్దున పెళ్లి అయితే ఆ అమ్మాయిని ఉంచగలడు. ఒరే నేను కదనే నా దగ్గరకు వచ్చింది మేడం. ఫైనల్ ఛాన్స్ నేను మేడం, వాడిని పెళ్లి చేసుకుంది, వీటితో ఫస్ట్ ఉంది. ఆ అమ్మాయికి 1.5 ఆప్షన్ నేనే. అరే ఫస్ట్ ఫైనల్ ఛాన్స్ నేను రా. మీ దగ్గర ఎంత ఇబ్బంది పెడుతున్నాడు కదా. పెట్టరు రేపు కదా. పొద్దున ఆ అమ్మాయి స్వప్నం మేడం ఉంటుంది. వీళ్ళిద్దరు నీకు కరెక్ట్ నమ్మకం కాదు కాబట్టి నా దగ్గరకు వచ్చింది మేడం. వీళ్ళిద్దరు కరెక్ట్ అయితే నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నేనే ఫైనల్ గా ఇష్టం. బాబు ఇంకా చాలా ఎక్కువ అయింది, మీరు ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు చాలా అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ మొత్తం స్టోరీలో. మేడం మాట్లాడండి. మేడం, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటిది ఏం ఉండదా అండి? ఇలా వదిలేయడమేనా సమాజానికి? ఆవిడ మనసు ఒక పుష్పక విమానం, అందులో ఎగబడి జాయిన్ అవుతున్నారు ఎవరు పడితే వాళ్ళు. ఎంతమందినన్నా చేర్పించుకుంటుంది ఆవిడ. ఇందులో లీగాలిటీ మాట్లాడడానికి ఏముంది?
ఎంత మాట్లాడినా మీ దృష్టిలో వేస్ట్ లీగాలిటీ అని. ఎందుకంటే మీకు జైళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు, ఏం పనిష్మెంట్లు పడతాయో తెలుసు. అయినా కానీ మీకు ఇష్టం నచ్చింది. ఎంత ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని కేసులు చూస్తాం కానండి, ఒక స్టోరీ కనిపెట్టేసిన తర్వాత మనం ఎంక్వైరీ చేసి అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు దెబ్బకి సరెండర్ అవుతారు, మ్యాటర్ సెటిల్ చేసుకుంటారు. ఆ ఎవిడెన్స్లతోటి కేసులు వేయడానికన్నా ఒక అవకాశం ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఒక భయం, ఒక అరే ఏదైనా జరిగిపోద్ది. ఇంకా అసలు ఒకరికొకరు క్యారెక్టర్ తగ్గిపోయినాక ఓకే వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళంతా నన్ను వాడేసుకున్నారు అని ఒక రియలైజేషన్ వచ్చి మారటానికి అవకాశం ఉందండి. ఇక్కడ వీళ్ళందరినీ పక్కన పెడితే ఫస్ట్ ఆవిడ గురించే మనం మాట్లాడాలి. ఆవిడకి ఆ రియలైజేషనే లేదు. ఆవిడ దృష్టిలో భర్త సొసైటీ కోసం కావాలి, లైసెన్స్కి కావాలి. ఎందుకంటే ఇంట్లో తోడు ఉండాలి, ఫైనాన్షియల్గా అన్నీ చూడాలి. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి అన్ని బాధలు కష్టాలు సుఖాలు ఓయో రూమ్లకి వెళ్ళి షేర్ చేసుకుంటుంది. ఆఫీస్కి వెళ్తుంది, అక్కడ ఏదో ఒక అతను తగిలాడు, ఆయనతో పెళ్లి చేసుకుంటాననే లైసెన్స్తో ఏటీఎం కార్డు వాడినట్టు వాడేసింది. ఇది ఎక్కడైనా జరిగిద్ది. ఒక అమ్మాయి ఇలా ఇల్లీగల్గా అన్ని రకాల సంబంధాలు ఫైనాన్షియల్గా పెట్టుకొని ట్రాప్ చేసి సోషల్ మీడియాల ద్వారా రికవరీ చేసుకోవడం. కాబట్టి జెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలిసిన తర్వాత కూడా మాకు అమ్మాయి కావాలంటున్న ఇద్దరు మూర్ఖులు ఉన్నారు చూసారా, వీళ్ళు చాలా డేంజరు. ఎందుకంటే నెక్స్ట్ సీను క్రైమ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నది వాళ్ళ పర్సనల్ అక్రమ సంబంధాలకు సంబంధించి మాత్రమే. ఇది ఇక్కడితో ఇలా వదిలేసి బయటికి పంపిస్తే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఎవరో ఒకరు చంపుకోవడం అన్నా జరిగిద్ది, ఈ అమ్మాయినన్నా చంపడం జరిగిద్ది. ఈవిడికి వెక్స్ అయ్యింది అనుకోండి, వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకో దుకాణం పెడుతుంది ఈవిడ. అది తెలియగానే వీళ్ళిద్దరూ కలిపి ఏమన్నా చేయడానికి అవకాశం ఉంది. తప్పుల్ని అలాగే మాట్లాడద్దు, మీకు చాలా ఛాన్స్ ఇచ్చాం. తప్పుల్ని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ స్టెప్ క్రైమ్. వీళ్ళిద్దరూ మాట్లాడిన విధానం మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నామండి. మేబీ మన వాళ్ళు ఎంతో ఎడిటింగ్ చేస్తే ఇంతసేపు వచ్చిందేమో కానీ వీళ్ళతో హాఫ్ డే నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ పిచ్చి పట్టి ఉన్నారు. ప్రపంచంలో ఈవిడ తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నట్లు మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తి ఇతని లీగాలిటీ ప్రొసీడింగ్స్ మాట్లాడితే అతను ఫస్ట్ కాస్త అమాయకంగానే ఉన్నాడు. అతను అనుమానిస్తున్నాడు అని ఎంత పతివ్రతలా మాట్లాడింది మేడం. మనం ఇక్కడికి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎందుకు తీసుకొచ్చామంటే, అరే బాబు నీ డెసిషన్ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అట్లా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్దామని. బాయ్ ఫ్రెండ్స్, ఈ టైప్ బాయ్ ఫ్రెండ్స్ అని ఫస్ట్ టైం వింటున్నాం. ఇన్ని ఎపిసోడ్స్లో ఎక్కడైనా ఒక అమ్మాయి క్యారెక్టర్లెస్ అని తెలిసినాక కూడా నాకు కావాలి అన్న వాళ్ళని చూసామా, అది వీళ్ళ ముగ్గురే. కనీసం భర్త క్యారెక్టర్లో ఉన్నాడు కాబట్టి రియలైజ్ అయ్యి అతను నాకు ఈవిడ అవసరం లేదండి బాబు, నాకు డైవర్స్ ఇప్పించండి, ఏదో ఉన్నది ఫ్రెండ్స్ అనుకున్నాను, బాయ్ ఫ్రెండ్స్ కూడా కాదు, వీళ్ళు ఒక రకమైన సైకిక్ ఫ్రెండ్స్. ఈ సైకిక్ ఫ్రెండ్స్ పంచాయతీలో నాకేం జబ్బులు వస్తాయో, నాకు అవసరమా, నన్ను కాపాడండి లీగాలిటీగాను, సొసైటీ పరంగా గాను, కుటుంబ పరంగాను అని మనల్ని నమ్ముకొని వచ్చాడు. ఇతనికి మన స్టేజ్ మీద మనం న్యాయం చేసినట్టే. నాన్న నువ్వు రియలైజ్ అయ్యావు కదా, డైవర్స్ వేసుకోండి, ఈజీగా మీకు డైవర్స్ వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కేసులు ఫైట్ చేసే టైప్ కూడా కాదు. ఆవిడ కోర్టుకు వచ్చిందంటే వాళ్ళిద్దరు భాగవతాలు బయటపడతాయి. ఓకేనా? నీ గురించి మాట్లాడాలి, అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడను ఆఫ్టర్ ఆల్ ఫెలోస్. ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వేసుకున్నారు ఆల్రెడీ నీలాంటి దాంతో ఉండడం వల్ల. లేదు మేడం, నువ్వేం మాట్లాడావు తెలుసా, ఇందాక దాకా భర్త కావాలన్నావు, ఇక ఎట్లా అయినా ఈ టీం అంతా కూర్చొని మా భర్తకి జ్ఞానోదయం చేసేసారు, ఆయనకి న్యాయం చేసేసారు, మరి నా న్యాయం ఏంటి, మీరే చేశారు మేడం ఇదంతా. ఇప్పుడు మీరే డైవర్స్ అది ఇది అని చెప్పేసి తను అలా ఇచ్చేసారు. న్యాయం చెయ్యాలమ్మా, నీలాంటి దాని చేతిలో పెట్టం కదా ఆయన్ని. తెలియకుండా పెళ్లి చేసుకోలేదు కదా మేడం. నీకు ఎంత మంది కావాలి? ఇప్పుడు అతను ఇంకో ముగ్గురు పెట్టుకుంటే నీకు ఓకేనా? నేను ఒప్పుకోను మేడం. నువ్వు ఒప్పుకోవు, నువ్వు పతివ్రతకు లీడర్వా, నువ్వు ఒప్పుకోవు. నువ్వు వచ్చి మళ్ళీ భర్తకు డైవర్స్ ఎవరంటావా? ఎంత కొవ్వు నీకు అసలు. మేడం నా ముందు అలా అంత గట్టిగా మాట్లాడమాక, స్లోగా మాట్లాడు మేడం. వాడు వదులుకోకపోతే నేను వదులుకోను మేడం, నాకు ఇవ్వండి. నాన్న మీ ఇద్దరిని మేమేం వదలటం లేదమ్మా, మీ ఇద్దరికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సొసైటీకి క్రైమ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు మేము బయటకు తోలినట్లు అవుతుంది. వెయిట్ చేయండి. టైం చేసే టైప్ కాదు మేడం. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ ఒకటి కావాలమ్మా. ఎందుకంటే ఈవిడ వీడికి మీ ఇద్దరికి కావాలి, మీ ఇద్దరికి కావాలి, మీ ఇద్దరు నెక్స్ట్ స్టెప్ అదే. చేసిందే క్రైమ్, మళ్ళీ Crime క్రైమ్ కాదా? చేసేవాళ్ళం మళ్ళీ కాదని crime. మీరు వీడిని వదిలేసిపోయినాక వీడు నేను మధ్యలో చేసిన- ఎందుకు చేసిన చేసింది? crime. ఆపండి, మీ ఇద్దరి గురించి కాదు కదా నేను మేడం చేసిన మాట్లాడేది crime. అక్కడ. అదిగో నా బంగారం చెప్పింది మేడం, నేను చేసిన క్రైమ్ ఏం కాదు. బంగారం? నేను చేసిన ప్రేమ కాదు చిన్ను నేను చేసిన ప్రేమ కాదు, ఇష్టంతో మరి చేస్తున్నారు మీరు. వీడిని వదిలేసినాకనే కదా నా దగ్గరకు వచ్చినావు. నాకు చెప్పు. ఇద్దరు అసలు మీ కావాలి. ముగ్గురు కలిసి ఉంటారా? ఎవరు? మీ ముగ్గురు కలిసి ఉంటారా? నా నెత్త దాంతో ఉంటా, వీడొద్దు.
అదెట్లా వద్దంటావు? వాడితో ఉంటే ఆవిడ ఓకే కావాలంటే మేడం, వాడు భర్త కదా. అంటే నీకు ఇష్టం కదా. ఈ చండాలం వినడానికి మేము రెడీగా లేము. మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ ముగ్గురు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేసుకోండి ఇంకో 10 గంటలు. వీడు ఉండొద్దు మేడం, వాడు ఉన్న ఓకే కానీ వీడు ఉండొద్దు. భర్త మాత్రం మీ ముగ్గురిని ఒప్పేసుకోవాలి, మీరు మాత్రం ఒక్కొక్కళ్ళే ఒప్పుకుంటారు. అందుకనే మేడం వీడితో అమ్మాయి హ్యాపీగా ఉండేది. నీతో ఉంటుందా నాన్న? నేను దాని నుంచి దేనికైనా అబ్జెక్ట్ నువ్వు ఆల్రెడీ భర్తతో యాక్సెప్ట్ చేసావుగా, మరి అతనితో కూడా యాక్సెప్ట్ చేసే. నేను ఎవరున్నా సరే అది నాతోనే ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిన రోజున వీళ్ళు ఉండరు అమ్మాయితో. అది నా బాధ. అందుకే రా, నువ్వు ఉండగానే మేము ఉన్నావారా? అందుకే అదే మేడం అదే మేడం, అందుకే వీడు ఉండగానే మేము ఉన్నాం కదా. క్యాస్ట్రేషన్ అనే ఒక పనిష్మెంట్ ఉంటుంది. నిజంగా వాస్తవానికి ఇలాంటి విచ్చలవిడితనం ఇంత భయంకరంగా లేదండి, మాట్లాడితే- వీళ్ళకి కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అయితే బయటికి పంపించడం కుదరదు మేడం. అది చెప్పండి ఏం చేయాలి? ఇంపాసిబుల్. వీళ్ళ- మన వీళ్ళ టీంకి పార్టీ ఒకసారి కేసులు బయటకు వస్తాయి మళ్ళీ. jurisdiction. నాన్న, నా కేసులకు ఇది మేము వస్తాడు డీల్ కదా. చేసే కేసు కాదు. మేము డీల్ చేసిన ఇనే అంత సైకలాజికల్ నాలెడ్జ్ కానీ, ఒక భయం కానీ, సొసైటీ అంటే రెస్పెక్ట్ కానీ మీకు లేదు. మీ ముగ్గురికి ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ కేసు అంతే, ప్రొసీడింగ్స్ అంతే ఉంటాయి. మేడం. అక్కడికే మేము పంపించాలి. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు బయట తేల్చుకోండి మేమైతే చెప్పలేము, ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి. మీకు రేపు పొద్దుట ఏదైనా జరిగితే మీ షోకి వచ్చిన వాళ్ళు ఇలా చేశారమ్మా అంటే సమాధానం చెప్పాలి కదా మేము. ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయిని కానీ ఈ ఆయన- షో ద్వారా మాత్రం అరే బాయ్, మీకు అసలు ఏమీ మాట్లాడకండి, ఇప్పుడు చెప్పట్లే. మేడం చెప్తారు అది వినండి. డైరెక్టర్ గారు మీరు కొంచెం పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళని అప్పటిదాకా అక్కడ కూర్చోబెడతాం. పోలీస్ స్టేషన్లో వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ మన షో తరపు నుంచి ఇస్తున్నామండి. వీళ్ళ ముగ్గురికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది వాళ్ళు తీసుకుంటారు. నన్ను ఎందుకు మేడం, నేను ఎందుకంటే- ఎందుకు పోలీస్ స్టేషన్ పోతా మేడం? రిక్వెస్ట్ మేడం నాది. లో- ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్ కి వెళ్తే వీడి మీద పాత కేసులు ఉన్నాయి మేడం. మ్మ్. వీడిని ఇంకా బయటకు కూడా రాడు. ఈ భాగవతాలు కూడా ఒకటి. ఉన్నాయి. ఆ, ఇంకొకటి తెలుసు కదా రే. రెండోది ఏంటంటే ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే సెల్ లో ఉంటే వాడి మీద అసలు ఇతను నాకు ఇతను నమ్మకం వదిలేయండి లేదు. అమ్మా, భర్తను వదిలేయండి. ఇవన్నీ మీకు అనవసరం. నమస్కారం. ఆ, సో మీ- మా ఇంత ఇద్దరు- క్యారెక్టర్ మా లేదు. ఇద్దరు- మేడం, మీ ముగ్గురు ఎపిసోడ్ పంచాయతీ స్టార్టింగ్ నుండి తెలుసుకోండి, మా చెప్పేది దగ్గర అదే. కాదు. మేడం స్టార్టింగ్ నుండి పోలీస్ చెప్పేది స్టేషన్ లో తెలుసుకోండి. పోలీసులు వచ్చినట్టున్నారు మేడం, పంపించండి. రిపోర్ట్. కానిస్టేబుల్స్ వచ్చారా? ఏయ్. ఎస్ఐ వచ్చినట్టున్నారు. నేను నీతో మాట్లాడతా, వీని వేసుకోవద్దు, తర్వాత మనం చూసుకుందాం. నేను చేస్తా. ఈ అమ్మాయిని కూడానండి మేము ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చాం. హస్బెండ్ ఇస్తాడు రిటర్న్ గా, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అతను. ఆ అమ్మాయిని కూడా లేడీ కానిస్టేబుల్ వచ్చారు. లేడీ కానిస్టేబుల్ వస్తారు నీకు, నువ్వు ఆగు. అక్కడ కూర్చోబెట్టు అప్పటిదాకా. నా సర్వీస్ లో ఇట్లాంటి యాక్టివిటీ అవునండి, అవును. ఏళ్ళమ్మా అక్కడ కూర్చో, నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఈవిడ తెలియదు చూస్తే మా మీద కేసులు వేసి. ఏం లేదండి, మేము ఉంటాం కదా ఆల్రెడీ సరే చూస్తాం. పోనీ. నాన్న ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వే. ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ అంతా అమ్మాయి అట్లా ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు పైగా నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించినట్టే ఒక రకంగా. ఎందుకంటే నువ్వు ఒకవేళ డైవర్స్ ఇవ్వను అంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునేవారు. అవును మేడం. అది ఎంత సీరియస్ గా ఉంది. సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేమంతా కూడా ఇప్పుడు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ టైం సార్ ఇట్లాంటి కేసు ప్రొసీడింగ్స్ వినటం. నిజంగా ఇన్ని కేసులు చూసాం అంటే కానీ మిక్స్డ్ మనం ఇమోషన్స్ మేడం, నవ్వాలో తెలియట్లేదు, అవును. కోప్పడాలో తెలియట్లేదు, అది జోకా అనిపిస్తుంది, రకరకాల ఫీలింగ్స్ వస్తున్నాయి. అంటే క్యారెక్టర్ తక్కువ అని తెలిసిన తర్వాత కూడా అందరం కలిసి ఉంటాము అనడం పోటీ చాలా పడటం విడ్డూరంగా ఉంది. మేబీ వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి లైఫ్ లో భవిష్యత్తు చూసుకోవాలి. ఏమో బాబా, ఏదైతే ఏంది ఇక్కడ వరకే మాత్రం మీరు అతనికి భర్తకి చక్కగా అట్లీస్ట్ మన నచ్చజెప్పి నమ్ముకుని వచ్చాడు పంపించారు. కాబట్టి మనం- ఇక్కడ వరకు కంప్లైంట్ తీసుకొని వచ్చినందుకు ఏదన్నా, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట పేరెంట్స్ కి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకున్నా సరే పరువు తక్కువ, చక్కగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి. Absolutely. కాబట్టి ఇక్కడ మనకి ఫేసెస్ ఇవన్నీ కనిపించారు. అట్లీస్ట్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చారు. బట్ మీ ఇద్దరు చక్కగా అతనికి మాత్రం న్యాయం చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.